సోషల్ మీడియా మీ జీవితాన్ని కడుతుందా మరి కూర్చుతుందా? ఒక చిన్న కథ, మర్చిపోయిన సమయం. రాహుల్ అనే క్రైస్తవ యువకుడు ప్రతిరోజు ఉదయం లేచి వెంటనే బైబిల్ చదవాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఒకరోజు ఫోన్ నోటిఫికేషన్ వచ్చింది. ఒకసారి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూసి మూసేస్తాననుకున్నాడు. 5 నిమిషాలు అని అనుకున్నది గంట అయ్యింది. బైబిల్ ఇంకా మూసి ఉంది, ప్రార్థన మిగిలింది. ఆ రోజు అంతా తన మనసు కలతతో నిండింది, కలతతో గడిచిపోయింది. ఆ తర్వాత రోజు కూడా అదే జరిగింది. సోషల్ మీడియా అలవాటు అతని దేవుని వాక్యాన్ని దూరం చేసింది. ఒకసారి చర్చ్లో పాస్టర్ ఇలా అన్నాడు: యువకులారా, మీరు మీ ఫోన్కి ఎంత టైం ఇస్తున్నారు? అదే టైం దేవుని వాక్యానికి ఇస్తే మీ విశ్వాసం కూలిపోదు, పడిపోదు. మీ విశ్వాసం ఇప్పుడు నిలిచి ఉంటుంది. ఆ మాట రాహుల్ గుండెలో బలంగా తగిలింది. అతడు తన ఫోన్ వాడడాన్ని తగ్గించాడు. ప్రతిరోజు మొదట బైబిల్ చదవాలని నిర్ణయించుకున్నాడు. సోషల్ మీడియా నీ విశ్వాసాన్ని నాశనం చేస్తుంది లేక దేవునికి దగ్గర చేస్తుందా? నిర్ణయం నీ చేతిలో ఉంది.